ధనువన్న చెరువు ఎండిపోవడం చూసాను, నువ్వు ఎండిపోవడం చూసాను, బోర్ ఎండిపోవడం చూసాను, కానీ సముద్రం ఎండిపోవడం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగింది ధనువన్న? ఇప్పుడు లోపలనే చేపలు, జీవరాశులు, వాటి పరిస్థితి ఏంటి ధనువన్న? నేను నమ్మలేకపోతున్నాను. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ధనువన్న. పద తొందరగా. ధనువన్న ఇక్కడ వాటర్ ఇలానే ఉన్నాయి చూడు, రైట్ సైడ్ లోని. ఇక్కడ వాటర్ ఉంటుండగా మరి సముద్రం ఎలా ఎండిపోతుంది ధనువన్న? నేను నమ్మలేను ధనువన్న, ఇది ఫేక్ వార్త అనుకుంటా. ఒకసారి వెళ్ళి చూద్దాం. అందరూ మనుషులు రే షించాన్, నేను కూడా నమ్మలేకపోతున్నాను రా. ఏంటిది? సముద్రం ఎక్కడికి వెళ్ళిపోయిందిరా? మనుషులందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సముద్రం లేకుండా? ఓరి నాయనా, మొత్తం ఎండిపోయింది. అరే, సముద్రం ఎండిపోవడమా? ఇది ఆశ్చర్యం రా, ఇలా ఎప్పుడూ జరగలేదు. అరే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తుంది కానీ ఎప్పుడు కూడా ఇలా సముద్రం ఎండిపోవడం అనేది లేదురా. ధనువన్న ఏం జరుగుతుంది ఇంతకి? మన లాస్ ఏంజల్స్ కి సముద్రం లేకపోతే ధనువన్న మన జీవితాలే సాగవు ధనువన్న. మనం సగానికి సగం తినేదే ఫిష్. ఆ ఫిష్ మనకి లేకపోతే ఎలా? ధనువన్న లోపలికి వెళ్ళి మనం ఫిష్లు చూద్దాం, ఫిష్లకి ఏమవుతున్నాయో. ఇప్పుడు సముద్రం నీళ్లు లేకుండా అవి ఎలా ఉంటాయో ఏంటో. బండాపు ధనువన్న. షించాన్, లోపలుండి మొక్కలు మనకి వెళ్ళనివ్వట్లేదు. సరే, బండి ఇక్కడ ఆపేసి లోపలికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడైతే నాకు చేపలైతే ఏం కనబడట్లేదు. అవునరా షించాన్, నేను కూడా వాటి గురించి అసలు ఆలోచించలేదురా. ఇప్పుడు చేపల పరిస్థితి ఏంటో ఇక్కడ చూసుకున్నట్లయితే, వామ్మో, సముద్రం ఇంత లోతుగా ఉంటుందా? అక్కడి నుంచి బై మిస్టేక్ 2 అడుగులు ముందుకేసినా సరే మనం లోతుగా వెళ్ళిపోతాం. షించాన్ చూడు, మొత్తం కొండల్లా ఉన్నాయి కింద. ఓరి నాయనా, చాలా అరే, చేప, డాల్ఫిన్ అనుకుంటా. అయ్యో, దీనికి ఏమైంది? అరే, ఇంకా ఎలా ప్రాణాలతో ఉంటాయి? ఇంకా సముద్రంలో నీళ్ళే లేకపోతే ఇంకా ఇవి ఎలా బతుకుతాయి? అయ్యో, డాల్ఫిన్స్ మనకి ఎన్నోసార్లు సహాయపడ్డాయి. ఇవి ఇప్పుడు ఇలా ఉండ నాకు ఏమాత్రం నచ్చట్లేదు. ధనువన్న అక్కడ కాదు, ఇక్కడికి రా, నా సైడ్ రా, ఇటు తొందరగా రా ధనువన్న. ఇది చూస్తే నువ్వు షాక్ అవుతావు. చాలా బాధాకరంగా ఉంది ధనువన్న. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాల చేపలు ఇక్కడ చచ్చిపోయాయి ధనువన్న. రా. అవునా? వస్తున్నా షించాన్, వస్తున్నా. ఊరి నాయన, ఇదేంటి ఇలా ఉంది? మొత్తం చాలా భయంకరంగా ఉంది. ఏంట్రా, నాకు ఇక్కడేం కనబడట్లేదు. ఊరి నాయనో, ఏంటి అంత పెద్ద చేపలు? షించాన్, ఏంటి ఇవన్నీ? అమ్మ బాబోయ్, కింద కూడా ఉన్నాయి డాల్ఫిన్లు, టైగర్ షార్క్లు. అయ్యో అయ్యో అయ్యో, ఎన్ని చేపలు చనిపోయారా? ధనువన్న ఇంతకీ మన సముద్రం ఎందుకు ఇలా ఎండిపోయింది? వీటి వల్ల పాపం చేపలన్నీ చచ్చిపోతున్నాయి. ధనువన్న దీనికి ఏదైనా పరిష్కారం లేదా? మళ్ళీ సముద్రంలో ఉన్న వాటర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే పరిష్కారం ఉంటే చూడు ధనువన్న. మనం ఏదో ఒకటి చెయ్యాలి. నీరు లేకపోతే ఏమీ బతకలేదు ధనువన్న. మళ్ళీ చేపలన్నీ అంతరించిపోతాయి, సముద్రమే లేకుండా పోతుంది. అదే షించాన్, మనం ప్రయత్నిద్దాం. ఓరి నాయనో, ఎంత పెద్ద తిమింగలాలు రా. తిమింగలాలు కూడా చనిపోయాయి. షించాన్, మనం ఏదో ఒకటి చెయ్యాలి. సముద్రం లేకపోతే నిజంగానే మనం బతకలేమరా. మన జీవనాధారం మొత్తం పడిపోతుంది. అలానే మన లాస్ ఏంజల్స్ కి వచ్చే మోస్ట్ రెవెన్యూ కూడా సముద్రం నుంచే. ధనువన్న ఇక లేట్ చేయకుండా తొందరగా మనం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం పదా. అతని దగ్గరికి వెళ్తే అతను ఏదో ఒక పరిష్కారం చెప్తారు. ఇప్పుడు సముద్రం మళ్ళీ వాటర్ తెప్పించాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది ధనువన్న. పద వెళ్దాం మనం. అవును షించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనకైతే ఉన్నది ఆ ఒక్కదారి. లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం. ఓకే, ఇక్కడ సముద్రం మొత్తం ఇసుకతో తప్ప ఇంకేం కనబడట్లేదు. చాలా చాలా భయంకరంగా ఉంది షించాన్. ఇలా చూస్తుంటేనే సముద్రాన్ని చూస్తే భయం వేసేది, కానీ ఇప్పుడు సముద్రంలో నీరు లేకపోతే భయం వేస్తుంది. ఓరి నాయనా. అదే కదా ధనువన్న, నాకు కూడా అలానే అనిపిస్తుంది. పద తొందరగా వెళ్దాం. ధనువన్న ఎదురుగా ఎవరో మనుషులు ఉన్నారు ధనువన్న. వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తున్నారు. అక్కడ కాదు, ముందుకు చూడు ధనువన్న. చూడు, వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైందంట ధనువన్న? అరే అవును షించాన్, ఒకసారి మనం అడుగుదాం. ఆగు, ఏం జరిగింది వీళ్ళందరికీ? హలో మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? సార్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నాకు చెప్పండి ఒకసారి. ఎవరికి చెప్పి ఏమి చెయ్యాలి బాబు? గవర్నమెంట్ కూడా ఏం చెయ్యట్లేదు. మేము మత్స్యకారులము. ఇక్కడ చేపలు పట్టుకొని వాటిపైన జీవనాధారం సాగిస్తాము. ఇప్పుడు ఈ సముద్రమే లేకపోవడంతో మా కడుపు కొట్టినట్టు అవుతుంది. మాకు రోజుకి తినడానికి తిండి కూడా దొరకట్లేదు. మా జీవితాలు మొత్తం పడిపోయాయి. సముద్రమే దేవతలా అనుకుని మేము దానిపైన ఆధారపడి ఉంటాం. ఇప్పుడు అది లేకపోవడంతో మా జీవితాలు దెబ్బతిన్నాయి బాబు, దెబ్బతిన్నాయి. అయ్యో, మీరేం బాధపడకండి సార్. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. ఆయన నాకు కొంచెం బాగానే తెలుసు. అయ్యా, సరే అయ్యా, మీ మీద నమ్మకం పెట్టుకుంటాం. సరే, దయచేసి వెళ్ళి ఆయన గారితో మాట్లాడండి. మా జీవితాలు కానీ ఇప్పుడు సముద్రంలో నీరు తెప్పించడం అంత సులభతరం కాదు. అది మీరెలా తెప్పిస్తారు? అది దేవుడు మాత్రమే కురిపించాలి. ఆ దేవుడికి మన పైన కరుణ లేదు. రోజు రోజుకి ఈ సూర్యుడు ఉన్న నీరు మొత్తం లాగేసుకుంటున్నాడు. అయ్యో సార్, టెక్నాలజీ డెవలప్ అయింది. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. దాన్ని కనిపెడతాం. మీరేం కంగారు పడకండి. షించాన్, లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం పదా. ఓకే, మీరేం కంగారు పడకండి. మరికొద్ది రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అరే ధనువన్న, వర్షం కురడం అనేది ఆ దేవుడి చేతిలో ఉంది. మన చేతిలో ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు వర్షం తెప్పించేసి సముద్రం నింపేస్తా అంటున్నావు. ఏంటి ధనువన్న, పక్కన ఏమైనా కొలాయి ఇప్పుతావా ఏంటి? ఎంత కొలాయిలు ఇప్పినా కూడా, అలాంటి 1000 ఇప్పినా కూడా సముద్రం నిండదు. షించాన్, నీకు తెలియని విషయం ఒకటి ఉంది. అది చేస్తే ఖచ్చితంగా సముద్రంలోకి మళ్ళీ నీళ్ళు వస్తాయి. చూడు,
ఓకే, మనమైతే ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి మనం ఆ ప్రాసెస్కి అగ్రీ చేయించినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనకైతే ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడుతుంది. వర్షం పడిన వెంటనే మళ్ళీ మన లాస్ ఏంటోస్ సముద్రంతోని నీళ్లతోని కలకల్లాడుతుంది. ఇలా నీరు లేకపోతే కొన్ని రోజులున్న ఈ చెట్లు కూడా చచ్చిపోతాయి. సరే ధనువన్న, కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు. అరే వర్షం ఎలా వస్తుందా అని. సరే ఒకసారి మనం మాట్లాడదాం, మాట్లాడితే తెలుస్తుంది కదా. ఓకే షించాన్, నేను చూసుకుంటా కదా. సార్ నమస్తే, బాగున్నారా? ఏం బాగు బాబు, అదే బాగు. ప్రజల కష్టాలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీనంగా కూర్చోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఎప్పుడు పడతాయో, ఇక్కడ ఉండే సూర్యుడు ఎప్పుడు వెళ్తాడో అర్థం కావట్లేదు. రోజు బగబగా మండే సూర్యుడు ఉన్న నీరు మొత్తం లాగేసుకుంటున్నాడు. సార్ మీరు ఇది విన్నారా? నార్త్ యాంగ్టాన్ లోని సైంటిస్టులు అక్కడ వర్షం కురవట్లేదని రెయిన్ సీడింగ్ అనే ఒక టెక్నాలజీ కనిపెట్టారు. అది వచ్చేసి మబ్బుల్లోని వాళ్ళు కట్టే కెమికల్ ని ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఆ కెమికల్ ఇంజెక్ట్ అయిన తర్వాత పైనుంచి వర్షం పడుతుంది. ఏంటి రైన్ సీడింగా? నేను ఇది ఎప్పుడు వినలేదే. ఏదో మంచిగానే ఉంది. సరే కానీ వెళ్ళి తొందరగా తీసుకుని రా బాబు. సార్ దానికి 10,000 కోట్లు డబ్బు అవుతుంది సార్. ఎందుకంటే ఆ కెమికల్ చాలా ఖరీదు. అది మళ్ళీ మన సిటీలో మనం వెయ్యాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొనాలి. అంత డబ్బు నా దగ్గర అస్సలు లేదు సార్. మీరే గవర్నమెంట్ తరపు నుంచి సెండ్ చేయండి వాళ్ళకి. నేను వెంటనే దాన్ని తీసుకొచ్చి ఆకాశంలో మొత్తం ఇంజెక్ట్ చేస్తాను. అప్పుడు వర్షాలే వర్షాలు. మళ్ళీ మన సముద్రం మనకు దక్కుతుంది. దయచేసి మీరు అలా చేయండి. ఇదంతా మీ డబ్బే, ప్రజల డబ్బే. ప్రజల కోసం ప్రజల డబ్బు ఖర్చు పెట్టడం ఆ మాత్రం నా బాధ్యత కాదా? సరే, నేను డబ్బు మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు వెంటనే ఇప్పుడే నార్త్ యాంగ్టాన్ కి బయలుదేరి వెంటనే ఆ రైన్ సీడింగ్ కి సంబంధించి ఆ కెమికల్ ని పట్టుకొచ్చి వెంటనే పనులన్నీ ముగించు. ఒక్కసారిగా పనులు ముగించిన వెంటనే అప్పుడు చూస్తాను వర్షం పడుతుందా లేదని. ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది కదా. సార్ మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను. అన్ని జరుగుతాయి. కానీ నాకు అప్పుడు వెళ్ళడానికి ఒక మంచి జెట్ కావాలి సార్. దానికి నువ్వు ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెషల్ జెట్ ని తీసుకుని వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. అక్కడికి వెళ్ళి ఆ జెట్ ని తీసుకుని వెళ్ళు. ధనువన్న ఆగు, నేను కూడా వస్తున్నాను. వామ్మో ఇదేంటి ధనువన్న, ఫస్ట్ టైం వింటున్నాను. రైన్ సీడింగ్ ఏంటి ధనువన్న? ఇదేంటి రైన్ కూడా విత్తనాలు వేస్తారా? రే షించాన్, దుబాయ్ లో వచ్చేసి ఎప్పటి నుంచో వర్షాలు లేవురా. వాళ్ళు ఎప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళ బుర్రలు బాగా పనిచేసి వర్షం కోసం వాళ్ళు రైన్ సీడింగ్ కనిపెట్టారు. ఆ రైన్ సీడింగ్ కనిపెట్టడం మనకి ఇప్పుడు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ రైన్ సీడింగ్ ని మనమైతే ప్రయోగించవచ్చు. అప్పుడు మనం ప్రయోగించిన వెంటనే మన సముద్రాలు మొత్తం పొంగుతాయి. అప్పుడు ప్రాబ్లం అయితే ఉండదు. తొందరగా మనం ఆర్మీ దగ్గరికి వెళ్దాం. ఓకే, మనమైతే మిలిటరీ బేస్మెంట్ కి అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనమైతే పని కానివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మన కోసం అయితే ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. ఒక స్పెషల్ జెట్ కూడా రెడీగా ఉంది. ఆ జెట్ ని తీసుకొని వెళ్ళి తొందరగా రైన్ సీడింగ్ అయితే చేసేయాలి. అప్పుడు పని అయిన వెంటనే వర్షం అనేది కురుస్తుంది. షించాన్ అప్పుడు నువ్వు చూస్తా కదా మ్యాజిక్ ఎలా ఉంటుందో. ధనువన్న మరి మ్యాజిక్ కాదా? దేవుడు కురిపించే వర్షాన్ని మనుషుల చేతిలో కురిపించడం అంటే ఇదైతే మాత్రం నేచురల్ గా అస్సలు లేదు ధనువన్న. నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు ధనువన్న. ఇది అనుకుంటా జట్టు. ఇదిగో ఇక్కడ మన కోసమే వెయిట్ చేస్తున్నారు. లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేద్దాం. ఇప్పుడు మనం నార్త్ యాంగ్టాన్ కి వెళ్తున్నామా? అవునరా షించాన్. సార్ ప్రెసిడెంట్ గారు నన్ను పంపించారు ప్రైవేట్ జెట్ కోసం. ఇదే నేను వెళ్లాల్సిన జట్టా? ఎస్ సార్, ఇదే మీకోసం ఉంచిన జట్టు. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు వచ్చేసి మనీ మొత్తం వారికి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు కూడా రెడీగా కెమికల్ ఉంచారంట. మీరు చాలా మంచి మాట చెప్పారు. లాస్ ఏంజల్స్ కూడా చాలా మంచి పని చేస్తున్నారు. సరే తొందరగా వెళ్ళి తీసుకొని రండి. ధనువన్న పద, తొందరగా వెళ్దాం. వామ్మో ధనువన్న, రైన్ సీడింగ్ ఏదో బాగున్నట్టుగా ఉంది. మనం ఏం చేద్దాం తెలుసా? ఇప్పుడు మనం అయితే స్కూల్ ఉన్న టైంలోని మంచిగా స్కూల్ మీద రైన్ సీడింగ్ వేసామనుకో, స్కూల్ మొత్తం దెబ్బకి ఆ రైన్ సీడింగ్ వల్ల వర్షం వల్ల నిండిపోద్ది. అప్పుడు రోజు మాకు సెలవులు వస్తాయి. ధనువన్న ఎలా ఉంది ప్లాన్? అద్భుతంగా ఉంది కదా. ఈసారి నుంచి అదే ప్లాన్ ఆడదాం ధనువన్న. అప్పుడు నేను రోజు అరే ధనువన్న వీళ్ళేంటి ఫైర్ చేస్తున్నారు? అరే మిసైల్స్ వచ్చేసి ఆటోమేటిక్ గా లాంచ్ అయిపోతారా ఏదన్నా సంథింగ్ ఆర్మీ వెహికల్ ఇలా వెళ్ళినట్లయితే. కానీ మనకేం కాదులే, ఈ జెట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. షించాన్, కానీ నీ తెలివితేటలన్నీ బానే ఉన్నాయి, కానీ తెలివితేటలేదో చదువులో పెట్టు. ఓకే, చదువు బాగా చదువుకోరా. ఆ తర్వాత ఆటోమేటిక్ అన్నీ జరుగుతాయి. వీరేంట్రా ఇంకా కొడుతూనే ఉన్నారు. ఓకే, ఫైనలీ మనం తప్పించుకున్నాం. చూడరా షించాన్, సముద్రం మొత్తం ఇలా ఎండిపోతే ఎలా అనిపిస్తుంది? లైఫ్ లో ఇది ఒక పెద్ద వింతరా నిజంగా. ఎన్నో సంవత్సరాల నుంచి భూమి ఇలా వస్తూ ఉంది, కానీ ఎప్పుడూ సముద్రం అయితే ఎండిపోలేదురా. ధనువన్న ఇది కలికాలం అంటారు, అందుకే. మరి కలియుగం అంటే కలికాలం ఇలానే ఉంటుంది. సరే లేట్ చేయకుండా తొందరగా మనం నార్త్ యాంగ్టాన్కి వెళ్దాం. ఫాస్ట్ గా పద. అమ్మ బాబోయ్ వచ్చేసామా? ఇక్కడ ఏంటి ధనువన్న, ఎప్పుడు చూసినా మంచు ఉంటుంది. ఓరి నాయన, అందుకే అనుకుంటా వీళ్ళు రైన్ సీడింగ్ కూడా బాగా వాడుతున్నట్టుగా ఉన్నారు. అవును షించాన్, దాని ప్రకారంగా వీళ్ళకి వర్షం ఎక్కువ పడదు కదా, అందుకే వీళ్ళు వాడుతున్నట్టుగా ఉన్నారు. నువ్వు అన్నది కరెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. మన కోసం ఆ కెమికల్ అయితే రెడీగా ఉంచినట్టుగా ఉన్నారు. ఆ కెమికల్ వచ్చేసి ఎలా యూజ్ చేయాలో ఏంటంది వాళ్ళే చెప్తారు. ఒకసారి మనం అయితే వెళ్ళి మాట్లాడదాం.
ఓకే, చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఓ మై గాడ్. ధనువన్న అందరూ ఎదురుగానే మన కోసం ఎదురు చూస్తున్నారు. పద తొందరగా వెళ్దాం. ఓరి నాయనా నువ్వేంటయ్యా కరెక్ట్ గా డ్రైవ్ చేయలేకపోతున్నావు? నాకు ఇస్తే నేను డ్రైవ్ చేసేవాడిని కదా కరెక్ట్ గా. అది లెక్క. పద 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 పద. మన కోసం అక్కడ ఆర్మీ మొత్తం వెయిట్ చేస్తుంది. సైంటిస్టులు కూడా ఉన్నారు ధనువన్న. రెడీగా మన కోసం కెమికల్ ఉంచినట్టుగా ఉన్నారు. అదేరా షించాన్, నేను కూడా అదే చూస్తున్నాను. సరే వెళ్ళి మాట్లాడదాం. సార్, నేను లాస్ శాంటోస్ నుంచి వచ్చాను. నా పేరు ధను. నన్ను ప్రెసిడెంట్ గారు పంపించారు. రైన్ సీడింగ్ కి కావాల్సిన మిస్సైల్ వచ్చేసి ఇదేనా సార్? దీన్ని నేను పట్టుకెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడే. ఓకే మిస్టర్, దీన్ని మీరు తీసుకుని వెళ్ళొచ్చు. ఎక్కడైతే సముద్రం ఉందో, ఎక్కడైతే మీకు వర్షం పడాలనుకుంటున్నారో ఆ ప్లేస్ లో వచ్చేసి దీన్నైతే ఆ గ్యాస్ ని లీక్ చేయాలి. ఈ గ్యాస్ వచ్చేసి ఆటోమేటిక్ గా క్లౌడ్స్ లోకి వెళ్ళి వర్షం వస్తుంది. కానీ దీన్ని పని అయిపోయిన వెంటనే మీరు దీన్ని ఆఫ్ చేసి ఒక సైడ్ పెట్టాలి. ఆఫ్ చేయకపోతే మళ్ళీ ప్రమాదం. అర్థమవుతుంది కదా? బాగా గుర్తు పెట్టుకోండి. ఆఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సార్, సముద్రం ఎండిపోయింది సార్. అక్కడ నేనేం వర్షం కోసం అడగట్లేదు. సముద్రం నిండాలంటే అంత స్పీడ్ గా ఆఫ్ చేయకూడదు. అర్థమవుతుందా? సముద్రం ఎండినా ఏమెండినా కూడా మీరు కొంచెం సేపు వాడి తర్వాత ఆఫ్ చేయండి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ యూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇక మీరైతే దీన్ని పట్టుకుని వెళ్ళొచ్చు. బట్ జాగ్రత్తగా వాడండి. చెప్పాను కదా, సముద్రం పైన మాత్రమే దీన్ని అయితే చల్లండి. ఓకే ఓకే, నాకు క్లియర్ గా అర్థమైంది. దీన్ని వచ్చేసి ఇప్పుడు నేను ఎలా చల్లాలి? ఇప్పుడు నేను చేత్తోనైతే పట్టుకుని వెళ్ళాను కదా. దానికి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దాన్ని వచ్చేసి మీరు వచ్చిన ప్లేన్ కి అయితే అటాచ్ చేస్తారు. అటాచ్ చేసిన వెంటనే దాని యొక్క బటన్ ని మీరు ప్రెస్ చేసినట్లయితే, ఆల్రెడీ మేము బటన్ ప్రెస్ చేసి మీకు ఇస్తాము. సో అది ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకైతే దాని యొక్క గ్యాస్ లీక్ అవుతుంది. అది డైరెక్ట్ గా మీరు క్లౌడ్స్ లో పెట్టినట్లయితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఆల్రెడీ మా వాళ్ళు బటన్ ప్రెస్ చేశారు. మీరు తొందరగా దీన్ని తీసుకుని వెళ్ళండి. ఇదిగోండి, ఇక్కడ ఆన్ చేశాం కాబట్టి మళ్ళీ మాకు కూడా ఇక్కడ వర్షం పడుతుంది. మీరు ఎంత తొందరగా ఇక్కడ నుంచి బయలుదేరితే అంత ఫాస్ట్ గా మంచిది. ఓకే సార్, నాకు అవ్వాల్సిన పని అయిపోయింది కాబట్టి ఇక నాకు ప్రాబ్లం లేదు. తొందరగా నేను బయలుదేరుతున్నాను. షించాన్ రెడీగా ఉండు. ఓరి నాయనా, ఏంట్రా ఇది? ధనువన్నా, ఇక్కడ ఉండే కెమికల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీని కింద అటాచ్ చేశారు ధనువన్నా. దీని ద్వారా కింద నుంచి కెమికల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అలా వస్తుంది. ఇది మొత్తం ఆకాశంలోకి వెళ్ళి మబ్బుల్లో కలిసి వర్షం వస్తుంది అనుకుంటా. పద ధనువన్నా, లేట్ చేయకుండా మనం బయలుదేద్దాం. తొందరగా గాల్లో ఎగిరి మన లాస్ సెంటోస్ కి వెళ్ళి లాస్ సెంటోస్ లో మళ్ళీ వర్షం కురిసేలా చేద్దాం. ధనువన్న మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు ఉంచుకో, లేకపోతే ఇక్కడ మళ్ళీ ఎక్కువ వర్షం పడిపోతుంది. కమాన్ ధనువన్న, మన లాస్ సెంటర్స్ లో వర్షం కురబోతుంది. లెట్స్ గో. ఫైనల్లీ అనుకున్నట్టుగానే సాధించాను ధనువన్న. కానీ ఈ కెమికల్ మరి ఇంత రేటా? 10,000 కోట్ల ధనువన్న. ఇంత రేట్ కెమికల్ నేను ఎప్పుడు చూడలేదు. కానీ మన లాస్ సెంటర్స్ కి దీనికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి ఒకవేళ వర్షం కురిస్తే. ఓకే, ఫైనలీ లాస్ సెంటర్స్ కి వచ్చేసాం ధనువన్న. ఇక్కడ మొత్తం వాటర్ లేదు కదా, నువ్వు కింద ఎక్కడైతే చల్లాలో ఎగ్జాక్ట్ గా అక్కడే చల్లు. ఓకేనా? మనకి వాటర్ ఎక్కడ రావాలనుకుంటున్నామో అక్కడే చల్లమని చెప్పారు. ఓ ప్లేన్ గుద్దేకో ధనువన్న, నువ్వు కావాలని వెళ్తున్నట్టుగా ఉన్నావు. వద్దు 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 ధనువన్న. ప్లేన్ గుద్దేశామంటే మళ్ళీ క్రాష్ అయిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మన పని మనం చేయలేం. అరే చూసుకో అంటే అది అమ్మా. మనమైతే ఫైనల్లీ ఇక్కడ ఏరియా మొత్తం కవర్ చేసాం. మొత్తం లాస్ సెంటర్ చుట్టూ కవర్ అయింది ధనువన్న. ఇంక ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటి? సడన్ గా ధనువన్న, సడన్ గా మబ్బులు వచ్చాయి. ఇది ఎక్కడ మ్యాజిక్ రా మావా? ధనువన్న సూపర్. మబ్బులు రావడం ఏంటి? ఇక మనం కిందకి రావచ్చు అనుకుంటా ధనువన్న. మరి కొద్దిసేపట్లో వర్షం కూడా స్టార్ట్ అయ్యి మన సముద్రం కూడా ఉప్పొంగుతుంది అనుకుంటా. సరే చూద్దాం. అవును రచించాన్, నాకు కూడా వింతగానే ఉంది ఇలా చూస్తుంటే. ఒకసారి మనం చూడాలి. మబ్బులు మొత్తం వచ్చేసాయి. ఓరి నాయనా, చాలా రోజుల తర్వాత సూర్యుడు కనబడకుండా కింద మబ్బు రావడం, అది కూడా మన లాస్ శాంటోస్ లోని ఉన్న సూర్యుడు మొత్తం వాటర్ ని పీల్ చేసుకున్నాడు రా బాబు. ఇదిగో, అరే వాటర్, అరే భూమి పైన వాటర్ కనబడుతుంది. షించాన్ చూస్తున్నావా? నాకు తెలిసి మరికొద్దిసేపట్లో వర్షం పడబోతుంది అనుకుంటున్నాను. వావ్, చూద్దాం ఒకసారి. మనం అయితే దీన్ని ఇక్కడ పెట్టేసి ఒకసారి దిగుదాం. ఓకే, వర్షం షించాన్, వర్షం స్టార్ట్ అయిపోయిందిరా. హే ధనువన్న, ఎక్కడి మాస్ ధనువన్న ఇది? వర్షం పడ్డం ఏంటి? వామ్మో ధనువన్న, ఏమన్నా ఉందా? సూపర్ ఉంది అసలు. అరే వర్షం పడుతూనే ఉంది ధనువన్న, చాలా ఎక్కువగా. ఇలా మనం ఎన్ని రోజులు పడుతుంది అన్న వర్షం? షించాన్, కంటిన్యూస్ గా పెద్ద వర్షం నాన్ స్టాప్ గా ఒక 2 to 3 days పడినట్లయితే మన సముద్రం నిండుతుందిరా. సరిపోతుంది అప్పుడు మనకి. ఎందుకంటే ఒక 10 minutes లో నిండిపోదు కదా. సముద్రం చాలా పెద్దది. అది కూడా గట్టిగా పడాలి, జోరున పడాలి వర్షం. ఓ మై గాడ్, ఒకసారి మనం చూద్దాం సముద్రం ఎలా నిండుతుందో. ధనువన్న, ఈ వర్షంలో ఆడుకోవాలనిపిస్తుంది. చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది. మరి కొద్దిసేపట్లో మనం అయితే చూడబోతున్నాం. 1, 2, మొత్తం 3 రోజుల్లో. Day 2, Day 3, Day 4. ధనువన్న, ఇది 4వ రోజు కదా. 3 రోజుల వరకే కదా మనకు వర్షం పడుతుంది. 4వ రోజు కూడా ఎందుకు పడుతుంది ధనువన్న? నాకు అర్థం కావట్లేదు.
మరీ ఎక్కువ వర్షం అయిపోయినట్టుగా ఉందను అన్న చూడు, ఎందుకంటే మళ్ళీ సముద్రం నిండిపోయినట్టు ఉంది. ఒకసారి మళ్ళీ చూద్దామా? అవును షించాన్, చాలా రోజుల తర్వాత మనమైతే ఎండిపోయిన సముద్రం నుంచి నిండిపోయే సముద్రాన్ని చూడబోతున్నాం. మళ్ళీ మన లాస్ ఏంజల్స్ లో ఉన్న బీచ్ మనకు వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే మనతో పాటు మత్స్యకారులు చాలా హ్యాపీగా ఉంటారు. మన లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. సరే, లేట్ చేయకుండా మనమైతే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఓకే. ఓరి నాయనా, సముద్రం చూసావా ఎలా ఉప్పొంగుతుందో? షించాన్, సముద్రాన్ని ఇలా చూస్తాని అస్సలు అనుకోలేదురా. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రెసిడెంట్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మన లాస్ ఏంజల్స్ ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. తను అన్న, కానీ మన సముద్రం మొత్తం నీరు వచ్చేసాయి కదా, ఇంకా ఇది ఆగిపోవాలి కదా, ఇంకా ఆగలేదేంటారు అన్న సముద్రం? నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కువ పడితే మళ్ళీ ప్రాబ్లం ఏమో. తనునా, ఏంటి నీ వెనక్కి అంత పెద్ద అల్లు ఉన్నాయి? వామ్మో, ఇంత పెద్ద అల్లు ఎందుకు వచ్చి తనున్నా? చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. తనున్నా, నాకు తెలిసి అల్లే బాగా పొంగుతున్నట్టుగా ఉంది. సముద్రం పొంగిపోతున్నట్టుగా ఉంది. వర్షం ఇంకా ఆగట్లేదు. ఇలా కంటిన్యూ అయితే తనున్న ప్రాబ్లం అయిపోతుంది. చూడు అల్లు ఎంత పెద్దగా వచ్చాయో. అరే అరే షించాన్, నేను ఒకటి మర్చిపోయాను రా. 1 మినిట్ ఆగు. ఓరి నాయన, నేను ప్లేన్ ఇక్కడ ఎక్కడో పెట్టాను రా. అరే ఆహార్, ఆ ప్లేన్ ఇక్కడ ఎక్కడో పార్క్ చేశాను. ఆ ప్లేన్ లోపల నుంచి కెమికల్ అలా వస్తూనే ఉంది షించాన్. ఆ కెమికల్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, కానీ ఆ కెమికల్ ఎక్సెస్ రిలీజ్ అయిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు దానివల్లే మనకి వర్షం ఆగట్లేదు. ఇప్పుడు వర్షాన్ని మనం ఎలా ఆపుతామో నాకు అర్థం కావట్లేదు. అంటే సునామీ రాబోతుందా తనునా? సునామీ వస్తుందా? నువ్వేమంటున్నావు? అరే తరు, సముద్రంలో ఉన్న వాటర్ వచ్చేసి చాలా ఎక్సెస్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో మనకు సునామీ వచ్చే అవకాశం ఉంది. మన లాస్ ఏంజల్స్ ని మొత్తం కొట్టుకెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఈ వర్షం ఇంకా ఇలానే పడుతున్నట్లయితే మన లాస్ ఏంజల్స్ మొత్తం సునామీలో కొట్టుకుపోతుంది. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? నా బ్రెయిన్ పని చేయట్లేదను. లెస్టర్, తప్పు మొత్తం నేనే చేశాను లెస్టర్. వర్షం పడడానికి కారణం నేనే, సముద్రం నార్మల్ అవడానికి కారణం నేనే, సునామీ రావడానికి కూడా కారణం నేనే అవుతున్నాను. నేను సైంటిస్టుల దగ్గర నుంచి ఒక కెమికల్ తీసుకొచ్చాను. ఆ కెమికల్ వల్లే ప్రాబ్లం. ఇప్పుడే ఫోన్ చేస్తాగు. అరే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. షించాన్, పద, లేట్ చేయకుండా తొందరగా మనం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఏం చేయాలో నా బ్రెయిన్కి తోచట్లేదు. ఓరి నాయనా, ఇది ఇంకా కంటిన్యూస్గా ఇలానే పడినట్లయితే మళ్ళీ ప్రాబ్లం. నాకు రెయిన్ సీడింగ్ గురించి తెలుసు, కానీ రెయిన్ని ఎలా ఆఫ్ చేయాలో తెలియదే. ఆ సైంటిస్టులు నాకు చెప్తూనే ఉన్నారు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసినంత యూజ్ చేసి తర్వాత ఆఫ్ చేయమని. వర్షం పడుతుందనే ఎగ్జైట్మెంట్లో నేను దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోయాను షించాన్. ఇప్పుడు అది మొత్తం నిండిపోయింది. పారిపోండి, ఇక్కడి నుంచి అందరూ పారిపోండి. సునామీ రాబోతుంది, అందరూ పారిపోండి. లాస్ ఏంజల్స్ లో ఎవరు ఉండకండి. తనున్నా, కానీ లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలెవరికి తెలియదు అనుకుంటే తనున్నా సునామీ వస్తుందని. తనున్నా, వాళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. పాపం తనున్నా, వాళ్ళ ప్రాణాలు పోతాయేమో. ఇప్పుడు ఏం చేయాలి తనున్నా? పద, నువ్వు అన్నట్టుగా లేట్ చేయకుండా మనమైతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం తొందరగా. అరే, ఈ రైన్ సీడింగ్ వల్ల కంటిన్యూస్ గా వర్షం ఇలానే పడుతూ ఉందిరా. ఇప్పుడు వర్షం ఎలా ఆగాలో నాకు అసలు అర్థం కావట్లేదు. మన ప్రెసిడెంట్ గారిని అడుగుదాం. ఖచ్చితంగా అతనికి ఏదో తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనకు అతను మాత్రమే మార్గం చూపించగలరు. ఓరి నాయన, ఇప్పుడు ఏం చేయాలి? సార్, లోపల ప్రెసిడెంట్ గారిని కలవాలి అర్జెంట్ గా. ఆయనకి ఒంట్లో బాగోలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరిని కలద్దని చెప్పాడన్నా? చెప్తుంటే అర్థం కావట్లేదు. ఇంకో పోరా. పోవట్లేదంటే చెప్తే వెళ్ళబెట్రా. ఎంత చెప్పాలి నీకో? ఇలా కాదురా, కత్తి తీసుకొని పొడి చేస్తా మళ్ళీ. అరే, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటయ్యా నువ్వు? ప్రెసిడెంట్ గారికి నేను బాగా తెలుసు. ఒకసారి ఆగు, మళ్ళీ సిటీ మొత్తం ప్రమాదంలో ముంచుకుంటుంది. అబ్బా, అరే యార్ సార్, ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, సౌండ్ చేయకు. ప్రెసిడెంట్ గారికి ఒంట్లో అస్సలు బాగోలేదు. సౌండ్ చేయకుండా అతన్ని ప్రశాంతంగా కొంచెం సేపు ఉండనివ్వు. ఆయన ఇప్పుడు ఎవరికి అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వట్లేదు. ఆయన్ని కలవాలంటే 1 వీక్ తర్వాత వచ్చి కలవండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా చాలా స్ట్రెస్ లో ఉన్నారు. అరే, చెప్పేది వినండి. సిటీకి సునామీ రాబోతుంది. సునామీ వచ్చి మొత్తం కొట్టుకోబోతుంది. ప్రజలు ఎవరు మిగలరు. ఇప్పుడు మనం తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన ఒకసారి లేవమని చెప్పండి ప్లీజ్. ఎందుకంటే మనకి ఇంకో దారి లేదు. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. మేము స్వాట్ ఫోర్స్. మా ప్రాణాలు పోయినా కూడా మేమైతే మా రూల్స్ ని అసలు అతిక్రమించాం. ఎంత చెప్పినా ఏం చెప్పినా మేము దీంట్లో నీకు హెల్ప్ చేయలేం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మేము తర్వాత యాక్షన్ తీసుకుంటాం. అర్థమవుతుందా? నేను వెళ్ళను. ఆయనకి విషయం చెప్తే గానీ ఇక్కడి నుంచి వెళ్ళను. ఆయనకి చెప్పాల్సిందే. ప్రెసిడెంట్ గారు లేవండి. అబ్బా, ఏంటి కొడతారు? ప్రెసిడెంట్ గారిని లేపమంటే అరే ప్రాణాలు పోతాయి అబ్బా లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరివి. సార్ లేవండి, సార్ లేవండి ఫాస్ట్ గా. గొడవ చేయొద్దురా అని చెప్తుంటే మాటలు వినకుండా ఏం చేస్తున్నావురా? ఆయనకు నువ్వు ఎంత పిలిచినా వినపడవు. అర్థమవుతుందా? ఆయన చాలా చాలా సివియర్ కండిషన్ లో ఉన్నారు. వెళ్ళు. అరే చెప్పాలి కానీ అబ్బా వీళ్ళైతే వెళ్ళనివ్వట్లేదే. సరే, తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్దాం. మనకి ఇంకో దారి లేనట్టుగా ఉంది. ఇప్పుడు మనమే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలో కానీ నాకు అర్థం కావట్లేదే. నా బ్రెయిన్కి ఏది కూడా తోచట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? వర్షం ఎలా కురిసిందో అలానే ఆపాలి. ఓకే, నాకు తెలిసి షించాన్
ఇప్పుడు మనకి రెయిన్ సీడింగ్ ఎలా ఉందో రెయిన్ ఆపడానికి కూడా వాళ్ళ దగ్గరికి ఏదో కెమికల్ ఉండే ఉంటుంది షిన్చాన్. మనమైతే తొందరగా కెమికల్ తీసుకొని రావాలి. దానికంటే ముందు లాస్ ఏంజల్స్ ఉన్న ప్రజలందరినీ కాపాడాలి షిన్చాన్. ధనువన్న ఇప్పుడు రెయిన్ సీడింగ్ మనకి ఎలా అయితే కొన్నారో 10,000 కోట్లకి, రెయిన్ ఆపడానికి కూడా కెమికల్ కి అంత డబ్బు ఇచ్చి కొనాలి. మన దగ్గర అంత డబ్బు లేదు. ప్రెసిడెంట్ గారు మళ్ళీ లేస్తే గానీ మనమైతే ఆ డబ్బుని తీసుకుని ఇచ్చి వాళ్ళకైతే ఇవ్వలేము. వాళ్ళకి డబ్బు ఇస్తే గానీ మనకైతే కెమికల్ ఇవ్వరు ధనువన్న. ఇప్పుడు ఏం చేస్తాం? ముందుగా వచ్చేసి లాస్ ఏంజల్స్ లో చాలా మంది తిరుగుతున్నారు. ఇప్పుడు ధనువన్న మనమైతే FBI బిల్డింగ్ లోపలికి వెళ్ళి సిటీలో ఉన్న వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. అందరూ లోపలికి వెళ్ళి దాగుంటారు. సిటీ సెంటర్ లో వచ్చి ఏదైనా కొండపైన ఉంటారు. పద్దనువన్న తొందరగా వెళ్ళి ఇన్ఫార్మ్ చేద్దాం. సూపర్ రా షిన్చాన్, సూపర్ ఐడియా. అలానే చేద్దాం. ఓకే, మనమైతే FBI బిల్డింగ్ నుంచి మనమైతే సిటీ మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అందరికి క్లియర్ గా వినిపిస్తుంది. లోపలికి వెళ్ళి మైక్స్ లో మనమైతే చెప్పాలి. ఓకే, ఫైనల్లీ FBI బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. తొందరగా నువ్వు చెప్పినట్టుగా చేయాల్సి షిన్చాన్. కానీ ఏంట్రా ఇక్కడ మొత్తం FBI సెక్యూరిటీ ఉన్నట్టుగా ఉంది. సరే, వీళ్ళకైతే జరిగింది మొత్తం మనం చెప్పాలి, ఎందుకంటే సిటీ మొత్తం ముప్పులో ఉంది. హలో సార్, సిటీ మొత్తం ముప్పులో ఉంది. మరి కొద్దిసేపట్లో పెద్ద సునామీ రాబోతుంది. మన సిటీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలి. తొందరగా వెళ్ళి అనౌన్స్ చేయండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి ఏమైనా పట్టిందా? సునామీ లాంటి వస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకే వస్తుంది, అర్థమవుతుందా? తొందరగా వచ్చేసి ఇక్కడి నుంచి ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. లోపలికి వెళ్ళడానికి నాటకాలు ఆడుకో, అర్థమవుతుందా? నాటకాలా? ప్రాణాలు పోతాయిరా అంటే నాటకాలు అంటున్నావేంటి? లోపలికి అర్జెంట్ గా వెళ్ళాలి. నేను మన వాళ్ళందరినీ కాపాడాలి. చెప్తున్నా, నా దగ్గర కూడా గన్ ఉంది. నేను కూడా గన్ పెట్టగలను. గన్ గురిపెట్టి చూపించమంటావా? దమ్ముంటే చూపించరా, అప్పుడు మాట్లాడదాం. ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. గన్ చూపించడం విని కాల్చి పడేయండిరా. మీరెంత కాల్చుకుంటారా? నాకు ఉండాల్సిన ప్రొటెక్షన్ నా దగ్గర ఉంది. నా దగ్గర లోపల వచ్చేసి బెస్ట్ ఉంది. మీరెంత కాల్చినా నాకేం కాదు. కానీ తొందరగా మనమైతే వెళ్ళి అనౌన్స్మెంట్ ఇవ్వాలి షిన్చాన్. ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాం. ఓ, వీళ్ళు కూడా వచ్చేసారు. అయిపోయారా మీరు? ధనువన్న వాళ్ళందరినీ కాల్చే, నిన్ను కాలుస్తూనే ఉన్నారు. ఎవరిని విడిచిపెట్ట ధనువన్న. ప్రజలు ప్రాణాలు పోతాయంటే వీళ్ళు అసలు మన లోపలికి వెళ్ళవట్లేదు. ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు వాళ్ళకి. షిన్చాన్, వాళ్ళని వదిలేసే. తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఓకే, మనమైతే లోపలికి వచ్చాం. ఎంత స్పీడ్ గా వెళ్తే అంత స్పీడ్ గా మనమైతే అనౌన్స్ చేయాలి. ఓరి నాయన, ఇక్కడైతే మాత్రం నాకు ఇక్కడ అనౌన్స్మెంట్ ఎక్కడ ఇస్తారో అర్థం కావట్లేదు. మెయిన్ ఛాంబర్ ఎక్కడ ఉంది? ఎస్, ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఫుల్ అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి కావాల్సిన వాకీ టాకీ ఇక్కడే ఉన్నాయి. వాకీ టాకీలు. షిన్చాన్, ఇక్కడ నుంచి మనం ఇవ్వాల్సి ఉంటుంది అనౌన్స్మెంట్. తొందరగా సిటీ మొత్తం అనౌన్స్మెంట్ చేయాలి. 1 మినిట్ నేను చేస్తాను. సిటీలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్య విజ్ఞప్తి, ఇక్కడి నుంచి అందరూ మౌంట్ చిలియాడ్ పైకి అయితే వెళ్ళిపోండి. మరి కొద్దిసేపట్లో అతిపెద్ద సునామీ రాబోతుంది. సిటీ మొత్తం కొట్టుకుని వెళ్ళబోతుంది. వర్షం మనకి అనుకున్న మోతాదు కంటే చాలా ఎక్కువ పడుతుంది. మరి కొద్దిసేపట్లో లాస్ ఏంజల్సే సునామీలో కొట్టుకుపోతుంది. దయచేసి అందరూ మౌంట్ చిలియాడ్ పైకి వెళ్ళిపోండి. మనకి అది ఎత్తైన శిఖరం. అక్కడ వరకు నీళ్లు రావడం చాలా కష్టం. మనం బతకాలంటే అక్కడికే వెళ్ళాలి. దయచేసి ఎంత స్పీడ్ గా వెళ్తే అంత స్పీడ్ గా వెళ్ళిపోండి. ఎవరు ఉండకండి. సిటీలో ఉంటే మీ ప్రాణాలు పోతాయి. నేను చెప్తున్నాను, నా మాట వినండి. వినకపోతే మీ ప్రాణాలు పోతాయి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. షిన్చాన్, నేనైతే మొత్తం చెప్పేశాను రా వీళ్ళకి. ధనువన్న, FBI బిల్డింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూనే ఉంటారు. నాకు తెలిసి అందరూ రెడీగా ఉన్నారు. ఫాస్ట్ గా వెళ్తూనే ఉంటారు ధనువన్న. మనం తొందరగా వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో ఇక్కడికైతే సునామీ రాబోతుంది. ధనువన్న, విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ చూపెడుతుంది. ఈ FBI వాళ్ళు ఎవరికి తెలియదా సునామీ వస్తుందని? అదే కదా, వాళ్ళు ఏంటో కరెక్ట్ గా పని చేయట్లేదురా ఈ మధ్య. వాళ్ళ వల్ల ఇలా జరుగుతుంది. సరే, మనమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, కొంతసేపు వెయిట్ చేద్దాం. A few moments later. ధనువన్న, ఇప్పటికి 1 గంట అవుతుంది. నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళందరూ మౌంట్ చిలియాడ్ పైకి అయితే వెళ్ళిపోయి ఉంటారు. మనం కూడా తొందరగా వెళ్ళాలి ధనువన్న. ఆగ్రహించాను చూసుకోవచ్చు. ఓరే అబ్బా, నీ వల్లేంట్రా నాయన, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు గలగల అంటూ. అబ్బా, మనం కింద నుంచి వెళ్తే మొత్తం FBI సెక్యూరిటీ మనల్ని అయితే చుట్టుముట్టేస్తుంది. ఖచ్చితంగా ఈసారి అయితే మనల్ని వదలరు. ఇప్పుడు మనం అయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే పైనుంచే వెళ్ళాలి. కానీ ఎలా వెళ్తాం? అరే షిన్చాన్, చూడు. ఓ మై గాడ్ షిన్చాన్, సిటీ మొత్తం అరే యార్ సునామీతో నిండిపోయిందిరా. అవునా ధనువన్న, నాకు కనబడట్లేదు ధనువన్న. నన్ను ఎత్తుకో ధనువన్న, నేను చూస్తాను. వామ్మో ధనువన్న, నాకు తెలిసి సునామీ మొత్తం ముంచేస్తుంది అనుకుంటా. మంచి పని చేసాం. ప్రజలందరికీ చెప్పి వాళ్ళందరూ తలదాచుకోవడానికి మౌంట్ చిలియాడ్ పైకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. ధనువన్న, ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి ధనువన్న. మన ప్రాణాలు కాపాడుకోవాలి. నాకేం కనబడట్లేదు, పొట్టుగా ఉన్నాను. ఎత్తుకో ధనువన్న. షిన్చాన్ 1 మినిట్ ఆగు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే ఇది కూడా నిండిపోతుంది. అందుకే ట్రెవర్ కి ఫోన్ చేస్తున్నా. 1 మినిట్. కలిసింది. ట్రెవర్, నేను FBI బిల్డింగ్ పైన ఉన్నాను. నేను షిన్చాన్ వచ్చేసి ఇప్పుడు మేము ఇద్దరం తప్పించుకోవడానికి చూస్తున్నాం. సిటీ మొత్తం సునామీతో నిండిపోతుంది. మరి కొద్దిసేపట్లో మమ్మల్ని కూడా ముంచేస్తుందేమో భయం వేస్తుంది. నువ్వు ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇదిగో, నువ్వైతే మాత్రం ఒక పెద్ద హెలికాప్టర్ వేసుకుని రా. అవును, నీ దగ్గర హెలికాప్టర్ లేదు కదా? నీకు ఒక ఐడియా చెప్తాను విను. మన ఆర్మీ జనరల్ ఇంటి దగ్గర ఒక హెలికాప్టర్ ఉంటుంది. ఆ హెలికాప్టర్ నువ్వు చోరీ చేసుకొని రావాలి. అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, కానీ ఎవరిని పట్టించుకోకు. వాళ్ళకి దొరకకుండా జాగ్రత్తగా రావాలి. ఓకేనా? ఓ మై గాడ్ మై ఫ్రెండ్,
నీకేం కానివ్వను, నేను చూసుకుంటాను. నువ్వు అక్కడే ఉండు, జాగ్రత్త. ధనువన్నా వావ్, వాటర్ అయితే చాలా అద్భుతంగా కనబడుతుంది. అరే నా మిత్రుడికి ఏమైంది? సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేరి తన్నైతే కాపాడాలి. నా వ్యాన్తో వెళ్తే నేను సమయానికి అక్కడికి చేరుకోలేను. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఒక హెలికాప్టర్ కావాలి. మరి కొద్దిసేపట్లో సిటీ మొత్తం నిండిపోతుంది అనుకుంటా. అందుకే ఇక్కడ వచ్చేసి ఎవరు మనుషులు కనబడట్లేదు. అందరూ మౌంచిలియాడ్ పైకి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. ఓరి నాయనో, ధను తన ప్రాణాలు రిస్క్ చేసి మరీ ప్రజల కోసం పాటలు పడుతున్నాడు. ధనుకి ఏం కానివ్వడు. ఈ డ్రైవర్ ఉన్నంత వరకు ధనుకి ఏం కానివ్వడు. నీవేం కంగారు పడుకు మై ఫ్రెండ్, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆర్మీ జనరల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ చుట్టుపక్కల మనకైతే సముద్రం వచ్చేస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా సముద్రం వాతావరణమే కనబడుతుంది. ఈ డ్రైవర్ గాడు ఎంత మొండోడో మీకు తెలుసు. అడ్డదారిలో వెళ్ళైనా సరే ఆర్మీ జనరల్ దగ్గర ఉన్న హెలికాప్టర్ ని చోరీ చేసి మా వాడిని కాపాడుతాను. ఓకే మనమైతే అరే ఓ మై గాడ్, ఇదేంటిది? సముద్రం మొత్తం ఇక్కడికి ఎలా వచ్చింది? ఓరి నాయనో, నేను ఈ రూట్ నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఆర్మీ జనరల్ ఆఫీసర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి? సముద్రం వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకొక రూట్ తీసుకోవాలనుకుంటా. సముద్రం ఇక్కడ వరకు వచ్చింది. మరి కొద్దిసేపట్లో ఆగో, అరే ఈ ట్రైన్ వాడు వెళ్ళిపోతున్నాడేంటి? ఒరే సముద్రంలోకి వెళ్ళిపోతున్నావు రా, పోతావు. అరే ఇటు సముద్రంలోకి, అరే వీడు సముద్రంలోకి వెళ్తున్నా, వీడికి ఏం కావట్లేదు. ఏంటిది? ఈ సముద్రం మొత్తం ఒక లేయర్ లా ఉంది. సరే ఒకసారి మనం కూడా కింద నుంచి వెళ్ళి చూద్దాం. మన పైన సముద్రం ఉంది కానీ మనకేం కాదు. వాటర్, ఓరే నాయనో, సముద్రం ఏంటి వింతగా ఉంది? ఇక్కడ వరకు మాత్రం ఉంది. నాకు తెలిసి ధను రైన్ సీడింగ్ చేశాడు కదా, దానివల్ల ఇక్కడ వరకే చేసినట్టుగా ఉన్నాడు. అందుకే సముద్రం ఇక్కడ వరకు వచ్చినట్టుగా ఉంది. ఇంకా వాటర్ ఫ్లో అయితే ఎక్కువైపోతుంది. ఓకే, నేను ఇంకో అడ్డదారి కనిపెట్టి ఫైనల్లీ ఆ జనరల్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడే మనకి హెలికాప్టర్ దొరుకుతుంది. ఎస్ ఎస్ ట్రెవర్, కానీ ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు. చూసుకో, ఎవ్వరికి దొరకకుండా మనమైతే ఆ హెలికాప్టర్ని వేసుకుపోవాలి. మన వాళ్ళని కాపాడేయాలి. ఇప్పుడు ట్రెవర్ యొక్క అసలైన మజాకా చూస్తారు కదా. వీళ్ళకి ఆల్రెడీ మన పైన డౌట్ వచ్చినట్టుగా ఉంది. వాళ్ళ ముందే నేను ఇక్కడ తిప్పాను. వాళ్ళందరూ నన్ను చూసినట్టుగా ఉన్నారు. ఓ ఓ ఓ ఓ ఫైరింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఓ మై గాడ్, తెలిసిపోయింది. తొందరగా మనమైతే దీనిపైకి ఎక్కాలి. అప్పుడు మనకేం కాదు. కాల్చకండి, నో 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 కాల్చకండి, విడిచిపెట్టండి, నేను తొందరగా తప్పించుకోవాలి. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే ధను వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్ అయితే పొందాం. వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళు లాక్కునే ముందే ట్రెవర్ గాడు గాల్లోకి ఎగిరిపోయాడు. ధను, షించాన్, మీరు కంగారు పడకండి. వీళ్ళైతే తొందరగా మనమైతే వెళ్ళి కాపాడాలి. ఎందుకంటే సముద్ర తీవ్రత అనేది చాలా ఘోరంగా పెరుగుతుంది. మరి కొద్దిసేపట్లో సముద్రం వచ్చేసి లాస్ ఏంటోస్ ని ముంచి మౌంచిలియాడ్ మాత్రమే మిగులుతుంది. మనం తొందరగా అక్కడికైతే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వర్షం అయితే ఆగట్లేదు. అయ్యో బాబోయ్, ఏంటిది? ఇన్నాళ్ళు వర్షాలు లేవు. పడిన వర్షం అనేది మొత్తం ఒకేసారి పడుతుంది, అసలు ఆగకుండా. అరే సముద్రం ఇంకా ఘోరంగా నిండిపోతుంది. లాస్ సెంటర్స్ మొత్తం మునిగిపోతుంది. తొందరగా వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడున్నారు? ఎఫ్బిఐ బిల్డింగ్ కదా, ఇదే కరెక్ట్ గా చూసుకుని ల్యాండ్ చేయి ట్రెవర్. పర్ఫెక్ట్ గా ల్యాండింగ్ ఉండాలి. మిస్ అయ్యి కింద పడ్డామంటే ఉన్న హెలికాప్టర్ కూడా పోతుంది. జాగ్రత్త. కమాన్, యూ కెన్ డూ ఇట్. చెయ్యి. మిస్ చేసావా? కింద ఇద్దరం కలిపిపోతాం. కమాన్. ఎస్ ట్రెవర్, యూ కెన్ డూ ఇట్. ఫైనల్లీ మనం వచ్చాం. హలో షించాన్, తొందరగా రండి. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. మరి కొద్దిసేపట్లో మొత్తం మునిగిపోతుందని మనకి న్యూస్ వస్తుంది. పద. నాకు తెలుసురా, మా ట్రెవర్ మామ వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడని. ధనువన్న చూసావా, ట్రెవర్ మామ వచ్చాడు. తగ్గేలేదు ట్రెవర్ మామ. పద తొందరగా ఎక్కడి నుంచి వెళ్దాం. ధనువన్న తొందరగా మనం మౌంచిలియాడ్ పైకి వెళ్ళి మనం తలదాచుకుందాం ధనువన్న. లేకపోతే మనం పోదాం. సిటీలో ఉన్న ప్రజలు మొత్తం అక్కడే ఉన్నారు. పద. ట్రెవర్, ఇదిలా జరగడానికి కారణం నేనేరా. ఇప్పుడు తొందరగా ప్రెసిడెంట్ గారి ఇంటికి పద. మనం అక్కడికి వెళ్ళి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనమైతే ఇలా లాస్ ఏంటోస్ ని అస్సలు విడిచిపెట్టలేం. ఎందుకంటే దీనికి కారణమైంది నేనే. నా వాళ్ళు ఇది షార్ట్ కూడా అవ్వాలి. లేకపోతే లాస్ ఏంటోస్ మొత్తం మునిగి అందరూ చనిపోతారు. అరే కానీ మౌంచిలియాడ్ పైన ఉన్నారు కదా. సరే నువ్వు చెప్పినట్టుగానే నేను తీసుకొచ్చాను. మౌంచిలియాడ్ పైన ఉన్నంత వరకు ఎవరికి ఏం కాదు. ఇలా కంటిన్యూస్ గా వర్షం పడితే అది ఎంత పెద్ద కొండ అయినా కూడా అది కూడా ఏదో ఒక రోజు మునిగిపోవాల్సిందే. ఈ వర్షాన్ని ఆపాలంటే మనమైతే ఒక కెమికల్ తీసుకొని రావాలి. అది కూడా యాంటీ రైన్ సీడింగ్ కెమికల్ తీసుకొని రావాలి. అది ఇప్పుడు తీసుకొని రావాలంటే చాలా డబ్బు అవుతుంది. దానికి నేను ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలి. తొందరగా వెళ్ళాలి. ఆయనకా ఒంట్లో బాగోలేదు. ఇప్పటికొచ్చి వాళ్ళకి న్యూస్ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే సిటీ మొత్తం నిండిపోయింది కదా. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు లేచే ఉంటారు. తొందరగా మనం వెళ్ళాలి. కమాన్ గైస్, ఫాస్ట్ గా రండి. ఓ ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీరే నాకు సహాయం చేయగలరు. లాస్ ఏంటోస్ వచ్చేసి మొత్తం మనకైతే సునామీలో కొట్టుకోబోతుంది.
ఇదంతా నేను చేసిన తప్పే. అరే అరే తప్పులు సహజమే బాబు, కానీ పరిష్కారం కావాలి కదా. ఇప్పుడు పరిష్కారం ఏంటో చెప్పు. ఇప్పుడు దీన్ని మొత్తం ఎలా ఆపాలి? సార్ మనమైతే రెయిన్ సీడింగ్ ఎవరి దగ్గర అయితే కొన్నామో యాంటీ రెయిన్ సీడింగ్ కూడా వాళ్ళ దగ్గరే కొనాలి. వాళ్ళ దగ్గరే ఉంటుందంట. మనం వచ్చేసి మనీ వచ్చి మళ్ళీ వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకసారి మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి ఆ మనీ ట్రాన్స్ఫర్ చేయండి. నేను యాంటీ రెయిన్ సీడింగ్ యొక్క కెమికల్ తీసుకొస్తాను, వెంటనే దాన్ని అయితే మన సిటీలో చల్లుతాను. అప్పుడు మళ్ళీ మన సిటీ నార్మల్ అవుతుంది. అంటే ఉన్న సునామీ తీవ్రత ఎక్కువ అవ్వకుండా ఇప్పుడు ఎంతవరకు మునిగిందో అంతవరకు ఆగిపోయి ఆటోమేటిక్గా ఎండిపోయి నీరు మొత్తం నార్మల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంకా దీన్ని ఇలా వదిలేసామంటే మన లాస్ ఏంజల్స్ మొత్తం మునిగి మొత్తం మన లాస్ ఏంజల్స్ సునామీలో కొట్టుకుపోతుంది. ఎస్, ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే కరెక్ట్. సునామీ ఆగాలంటే మనకి ఇప్పుడు వచ్చేసి ఆ వర్షం ఆగాలి. ఈ వర్షం ఆగాలంటే ఆ యాంటీ రైన్ సీడింగ్ ని మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సరే, ఎంత డబ్బు అయితే అంత డబ్బు నేను వాళ్ళతో మాట్లాడి మొత్తం పంపిస్తాను. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ యాంటీ రైన్ సీడింగ్ కెమికల్ తీసుకొని రా. వాళ్ళనైతే ఆల్రెడీ రెడీగా ఉండమని చెప్తాను. ఓకే సార్, ఐఎమ్ రియలీ సారీ సార్. నేను కావాలని చేయలేదు. నేను వచ్చేసి ఆ రెయిన్ సీడింగ్ ని బై మిస్టేక్ ఆఫ్ చేయకుండా వదిలేశాను. అది వచ్చి అలా కంటిన్యూస్ గా ఆన్ అయిపోయి ఉండిపోవడం వల్ల ఇలా కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. ఇప్పుడు నా తప్పు నేను సర్దిద్దుకుంటాను. షించాన్, ట్రెవర్ మీరు ఇక్కడే ఉండండి. నేనే తొందరగా వెళ్ళి నా ప్రాణాలు ఏమైనా పర్లేదు, నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మన లాస్ ఏంజల్స్ ని కాపాడుకుంటాను. ఓకే, మన ప్రెసిడెంట్ గారు అయితే ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడతా అని చెప్పారు. మనమైతే ఇప్పుడు నార్త్ యాంగ్టౌన్ దగ్గరికి వెళ్ళి యాంటీ రెయిన్ సీడింగ్ కెమికల్ని అయితే మనం తీసుకొని రావాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మన మబ్బుల పైన ప్రయోగిస్తే కానీ అప్పుడు వర్షం ఆగదు. వర్షం ఆగింది అనుకోండి, ఒక్కసారిగా మన సునామీ కూడా అక్కడితో స్టాప్ అయిపోతుంది. అప్పుడు సూర్యుడు వస్తాడు, ఆటోమేటిక్గా నీళ్ళు అనేవి ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. మళ్ళీ మన లాస్ ఏంజల్స్ నార్మల్ అయిపోతుంది. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా కెమికల్ అయితే మనం పట్టుకొని రావాలి. లెట్స్ గో. ఓకే, ఫైనలీ మనం నార్త్ యాంగ్టౌన్కి వచ్చేసాం చాలా సమయం తర్వాత. హ్యాపీనెస్ థింగ్ ఏంటంటే మన లాస్ ఏంజల్స్ లోని ఎవరి ప్రాణాలు కూడా పోలేదు. అందరూ మౌంచిలియాడ్ పైనే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం లేదు కాబట్టి, ఎవరి ప్రాణాలు పోలేదు కాబట్టి ఇంకొంచెం హ్యాపీనే నేను. ఇప్పుడు మనం వచ్చేసి యాంటీ రైన్ సీడింగ్ కెమికల్ తీసుకొని రావాలి. ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు అయితే మాట్లాడారని చెప్పారు. కెమికల్ కూడా, ఓ మై గాడ్, కెమికల్ రెడీగా ఉంది. సార్, ఇదే నా కెమికల్. మిస్టర్, మొన్న నేను నీకు చెప్పాను. ఏం చెప్పాను? దీన్ని కరెక్ట్ గా ఆఫ్ చేయమని. ఆఫ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం మొత్తం వచ్చింది. మాకు కూడా వర్షం పడుతుంది, కానీ మాది ఈ రోజు వర్షం ఆగిపోతుంది. ఎందుకంటే కొంచెం మాత్రమే కెమికల్ వచ్చింది కాబట్టి. కానీ పర్వాలేదు, తొందరగా వెళ్ళి దీన్ని వచ్చేసి నువ్వు మళ్ళీ ఆకాశంలో చల్లు. అప్పుడు యాంటీ రైన్ సీడింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని వచ్చేసి సిటీ సెంటర్ లోని ఎక్కడైతే మీకు సునామీ వస్తుందో, ఎక్కడైతే ఎక్కువ నీళ్లున్నాయో ఆ ప్రదేశంలోని ఈ హెలికాప్టర్ ని క్రాష్ చెయ్యు. అప్పుడు అక్కడున్న నీరు మొత్తం ఇంకిపోతుంది. ఒక్కసారిగా నీరు మొత్తం ఇంకిపోయిన వెంటనే అప్పుడు మళ్ళీ దీన్ని ఆఫ్ చేయాలి. లేకపోతే మళ్ళీ మీ లాస్ ఏంజల్స్ నీరు లేకుండా అయిపోతుంది. ఓకే, చెప్పిందైతే మనకి మొత్తం మైండ్ లో అలానే గుర్తుంది. మనమైతే అలానే ఫాలో అవుదాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకైతే యాంటీ రైన్ సీడింగ్ కెమికల్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనమైతే సిటీలోకి వెళ్ళి యాక్టివ్ చేయబోతున్నాం. కమాన్, ఇప్పుడైతే యాక్టివ్ చేసాం. సిటీలో సముద్రం చుట్టూ ఆల్రెడీ మనమైతే ఒక రౌండ్ వేసాం అనమాట. ఇవన్నీ మబ్బుల్లోకి వెళ్ళి ఉన్న వర్షాన్ని ఆఫ్ చేస్తుంది. మనం చేయాల్సింది ఇంకో పని ఏంటంటే, సిటీలో ఉన్న నీళ్లు మొత్తం నార్మల్ స్థితిలోకి రావాలి అంటే, సునామీ మొత్తం ఎండిపోవాలంటే చాలా రోజులు పడుతుంది. కానీ ఆ నీరు మొత్తాన్ని మనం ఇప్పుడే లేకుండా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర యాంటీ రెయిన్ సీడింగ్ కెమికల్ ఉంది కదా, దాని సిటీ సెంటర్ లో. ఓ మై గాడ్, ఓహో, సూర్యుడు వచ్చాడు చూడండి. అమ్మయ్యా, మనకైతే మరికొద్ది సేపట్లో ఇక్కడ ఉన్న వర్షం కూడా తగ్గబోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను సిటీ సెంటర్ ఉన్న బిల్డింగ్ పైన అయితే దీన్ని క్రాష్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకైతే వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఒక్కసారిగా నిండిపోయిన సముద్రంలో పడిన తర్వాత ఈ కెమికల్ వచ్చేసి రియాక్ట్ అయ్యి ఇక్కడున్న వాటర్ ని మొత్తం ఎవాపరేట్ చేసింది. ఓకే, ఇదైతే మాత్రం చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. మనం దీన్ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి మనం క్రాష్ చేయాలి. సిటీ మొత్తం మనకైతే ఇప్పుడు మరికొద్ది సేపట్లో వర్షం ఆగిపోబోతుంది. వర్షం అయితే లైట్ గా కొంచెం పడుతుంది. ఇంకొంచెం సేపట్లో ఎండ కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఓకే, మనమైతే దీన్ని ఆన్ లో పెట్టి కిందకు వదిలేసాం. ఇప్పుడు డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోయి మనకైతే వాటర్ లో ఇది పడుతుంది. వన్స్ ఇది వాటర్ లో పడిన తర్వాత దీని యొక్క కెమికల్ వల్ల ఇక్కడున్న నీరు మొత్తం పోయి మన సిటీ ఎలా అయితే ఉందో అలా నార్మల్ అయిపోతుంది. ఓకే, ఫైనలీ కిందకైతే వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపట్లో సిటీ కూడా నార్మల్ అవబోతుంది. ఓహో, సూపర్, మనకి ఫైనల్లీ వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఎండ వచ్చేసింది. మరి కొద్దిసేపట్లో ఈ వాటర్ కూడా పోతుంది. ఓ సించాన్, ఏంట్రా? మిషన్ కంప్లీట్ చేసాం అనుకుంటా, అందుకే వర్షం మొత్తం ఆగిపోయింది. కానీ ఇక్కడ ఉన్న నీళ్ళ పరిస్థితి ఏంటి? నీళ్లు కూడా మరికొద్ది సేపట్లో ఎండిపోబోతున్నాయి షించాన్. అరే, మనమైతే ఇక్కడి నుంచి ఒక జంప్ వేయాలి. ఎందుకంటే నీళ్లు కూడా పోయినట్లయితే మళ్ళీ మన లైఫ్ లో ఎప్పుడు జంప్ వేయలేం. కాబట్టి ఒక్కసారి ఇక్కడి నుంచి మన నీటిలోకి జంప్ వేస్తే అందులోని మజా ఉంటుంది. కమాన్, లెట్స్ గో. ఓరి నాయనా, ఏమన్నా ఉందా చూడండి.
సూపర్ ఉంది లోపలైతే. ఆహాహాహా, సిటీ మొత్తం వాటర్లో నిండిపోయింది చూడండి. మరి కొద్దిసేపట్లో ఈ కెమికల్ వల్ల నార్మల్ అవ్వబోతుంది, కానీ చాలా భయంకరంగా ఉంది. కానీ వాటర్లోని అది కూడా సిటీలో ఇలా వెళ్తుంటే దీంట్లో వచ్చే మజానే వేరు. అదిగోండి మన కెమికల్ వచ్చేసి ఆల్రెడీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం సేపు మాత్రమే ఉంది. కొంచెం సేపట్లో మనకైతే వర్షం ఎలానో ఆగిపోయింది, అలానే ఎండ ఎలానో వచ్చేసింది. ఇంకా ఇది ఎండిపోవడం మాత్రమే మిగిలింది. నీ పని మాత్రమే మిగిలింది కెమికల్, నీ పైన ఆధారపడింది. ఇక మన సిటీ మొత్తం నార్మల్ అవబోతుంది. ఏ హే